కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలోనే శుక్రకేతువులు కలుస్తున్నారు. అదేవిధంగా ఇది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంటుంది ధనస్థానంలో మీ కర్కాటకం వారికి? ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకుంటే రాశి కంటే కూడా, మరియు మీ యొక్క జన్మజాతకంలో శుక్రకేతువులు కలిసి ఉంటే వాటి యొక్క ఫలితాలు ఏమిటి, పరిహార మార్గం ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ శుక్రుడు కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో కలిశారో మీకు ఇది ధనం మీద, కుటుంబ సభ్యుల మీద, కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి స్త్రీల మూలంగా, లేదా అమ్మమ్మ వరుస వాళ్ళు ఉంటారు, అమ్మమ్మ లేదా నానమ్మ వాళ్ళ మూలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం అనుకోండి, మీ కుటుంబ సభ్యులకి మీరు ఇవ్వాల్సిన డబ్బులు అనుకోండి, లేకపోతే కుటుంబ సభ్యులు నమ్మి అంటే కుటుంబ సభ్యులకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ధనం ఇవ్వడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ధన విషయంలో మరి దీనికి ఏమిటండి పరిహారము అంటే, గణపతిని మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ చతుర్థాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి వాహనాలు తీసుకునేటప్పుడు, లేదా ఏదైనా చూడండి మనకి ఇవాళ రేపు అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ వేస్తూ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజెస్ లో ఇప్పుడు మనం రెడీ అయింది కొనుక్కోవాలంటే 8,000, 9,000, 10,000, 7,000 అలా ఉంటాయి స్క్వేర్ ఫీట్. కానీ స్టార్టింగ్ లో 4,000 అమ్ముతారు. 3,500కి 4,000కి 3,000 కూడా ఇచ్చిన కొన్ని ఉంటాయి, 5,000 కలా. అంటే ఏంటి, ఒక 2 years 3 years లో కంప్లీట్ అయిపోయేసరికి వీళ్ళ మనీ డబల్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక 70 లక్షలు పెట్టి తీసుకున్నారంటే అప్పుడు 1,50,00,000 అవుతుంది. అలా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కర్కాటకం వారు అటువంటి వాటికి ఈ నెల రోజుల పాటు మనీ మాత్రం పెట్టకండి. 5వ తేదీ నుంచి దాదాపుగా ఇప్పుడు 25 రోజులు 30 రోజులు ఉంటాడు అక్కడ ఇద్దరు కలిసి. పెట్టకండి. పెట్టినట్లయితే మీరు అనవసరంగా ఇరుక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అటువంటి బిజినెస్లో పెట్టడం కూడా, ఇప్పుడు ఫ్రెండ్ ఎవరో అట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించినవి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, నేను కూడా డబ్బులు పెట్టొచ్చా? పెట్టొద్దు. మీ పర్సనల్ చార్ట్లో రియల్ ఎస్టేట్ యోగం ఉంది అనుకుంటే అది వేరు. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే రియల్ ఎస్టేట్ వాటిలో కొంచెం బ్రేక్స్ అవుతూ ఉంటాయి, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా వాహనం, అది సైకిల్ అయినా, స్కూటర్ అయినా, కార్ అయినా, ఏదైనా వాహనం కొనుగోలు చేసేటప్పుడు, మరియు అదేవిధంగా వ్యాపారాలు, ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉండేటువంటి వారు అటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లోని చాలా అంటే చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. మరి దీని యొక్క ప్రభావం తగ్గాలి, నెగిటివ్ అనేటువంటిది పోవాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీరు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి ఇక్కడ అని చెప్పి గమనించుకున్నట్లయితే, ఇక్కడ మీరు తెల్లటి పుష్పాలతో అమ్మవారిని, గరికతో గణపతిని ధ్యానించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి, ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనానికి కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా, రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ, కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలో పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్దీ దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 degreeలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతువు ఏ 30 degreesలోనే ఉన్నాడు, లేకపోతే 10 degrees దాటిపోయి ఉన్నారు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనం కనుక ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి.
మూడో భావంలో ఉన్నాడు. మీరు స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ గరుడ పురాణం చదవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ నాలుగో భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ నాలుగో భావంలో ఉన్నదో శుక్రకేతువులు వివాహం విషయంలో ఏడో భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో, నాలుగో భావం అనేటువంటిది వాహనము, గృహము, అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు మీద తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక పలానా గృహం కొనుక్కున్న తర్వాత పలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా ఆరో భావం, ఇక్కడ ఆరో భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్నాయి. ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం మరి దీనికి కారణం అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం. ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడా కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్ గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు. ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి కూడా కొనుక్కోవాలి తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి గనక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమ స్థానం అంటే శుక్రకేతువులు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారం 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.